ఎందుకు చెప్పు. దేవుని కాడికి పెళ్ళికి మేమైతే పెళ్ళికైతే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ నా వాయిస్ని అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకు అంటే ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ ఒకటేసారి వచ్చాయి. అండ్ 2 days 3 days అసలు లేవలేదు. ఈరోజు కొద్దిగా బెటర్ కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఈ వీడియో మన వెడ్డింగ్ సిరీస్లో 4 అన్నమాట. అండ్ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది ఆ రోజే పెళ్లి రోజే అనమాట. పెళ్లి వచ్చేసి నైట్ 12 o'clock ఉంది. మేము మధ్యాహ్నం 1 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ మా జర్నీ మాత్రం చాలా హ్యాపీగా జరిగింది అండ్ ఎగ్జైట్గా జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసిన ప్లేసెస్ అన్నీ మళ్ళీ చూస్తూ అండ్ మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి మాకు చాలా ఎగ్జైట్గా అనిపించింది. అండ్ అక్కడికి వెళ్ళేసరికి ఇట్స్ అరౌండ్ 4:35 అయింది. హోటల్కి వెళ్ళేసరికి 4:35 అయింది. అండ్ హోటల్ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డే మాకు దర్శనం ఉంది కాబట్టి మేము వెళ్ళాము, లేదు అంటే పిల్లలతోని అసలు వెళ్ళేది కాకుండే. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగా జరిగింది మాకు జర్నీ. అండ్ పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకుండా అసలు వెళ్ళకండి. అండ్ మా జర్నీ చూడండి. అండ్ ఫాస్ట్గా వెళ్తున్నాము. బట్ ఎక్కడో కొద్దిగా ఒకసారి ఆకలి వేసింది, అందుకే ఇక్కడ ఆగాము. ఆగి ఏదైనా తిందాం అనుకున్నాం, బట్ తినలేదు. పక్కనే టీ ఉంటే టీ తాగడానికి ఆగాము. బట్ కాఫీ తాగాము, అస్సలు బాగాలేదు కాఫీ. ముందే అదే మాట్లాడుకుంటూ ఉన్నాము అనమాట, అస్సలు బాగాలేదు కాఫీ అని. అండ్ మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే అక్కడ కాఫీ అయితే అస్సలు తాగకండి. కాఫీ అయితే చాలా చేదుగా ఉంది, అది ఎప్పుడుదో తెలియదు. అండ్ ఇలా జర్నీ అయితే ఇలా సాగుతుంది. అండ్ ఎంజాయ్ చేయండి ఈ జర్నీని. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. మొత్తానికైతే విజయవాడకి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇది చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, ఎందుకో తెలీదు. అండ్ నాకు కనకదుర్గమ్మ తల్లి గోపురం చూడగానే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. నైట్ టైం అయితే లైట్ ఉంటది కదా బావా. ఆ రోజు నీళ్ళు కదా మనం పోయేటప్పుడు మనం వచ్చి సో హోటల్కి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము రూమ్లోకి వెళ్ళడానికి. మనకి కార్డ్ ఇస్తారు కాబట్టి అక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ లోపలికి వెళ్ళాక నేను శ్రీనిక రెడీ అయ్యి కిందికి అయితే వెళ్ళాము. తిరుగు, చాలు తిరుగు. ఎంతక్క? 2 సార్లు అయితే
ఇలా పెళ్ళిని అయితే మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ 360 కెమెరాని ఎంజాయ్ చేసాము. పిల్లలకి కూడా మంచిగా వీడియో తీయించాము అండ్ నా ఇన్స్టాలో పోస్ట్ చేశాను విత్ సాంగ్. అందరూ చెక్ చేయండి. నా ఇన్స్టా ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇలా వెడ్డింగ్ సిరీస్ అయితే కంప్లీట్ అయింది అండ్ వెడ్డింగ్ సిరీస్ 4 కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగింది. అది కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.